నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినిటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మన వేద్ శాస్త్రపాత్ క్లాస్ కూడా ఉంటుంది, మీకు వీలుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ వేద్ శాస్త్రపాత్ ఇనిషియేషన్ ఇస్ బ్యూటిఫుల్. మంచి మెడిటేషన్ చేసుకోవడానికి ఒక మార్గం దొరికినట్టు అవుతుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ద యూనివర్సల్ లా. ఇది చాలా బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్ మెకానిజం. ఇది మీరు నేర్చుకోవాలి అండ్ ఇది తెలుసుకోవాలి మీరందరూ. ఈ యూనివర్సల్ లా, ఈ ప్రపంచమంతా ఒక లా మీద నడుస్తుంది అంటారు. ఆ లా ప్రకారము కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని మనం మర్చిపోకూడదు. 4 విధాలుగా మన జీవితంలో ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే, అది మానసిక సమస్య కావచ్చు, అంటే ఓసిడి, డిప్రెషన్, యాంగర్, వర్రీ, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇట్లా ఏదున్నా సరే అది మానసిక రుగ్మత ఒకటి. రెండోది వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్స్, అంటే తెలిసిన వాడు చనిపోయారని, మొగుడు చనిపోయాడనో, భార్య చనిపోయిందనో, లేకపోతే బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ చనిపోయాడు, అమ్మ నాన్న, ఇట్లా ఎవరైనా సరే న్యాచురల్ డిజాస్టర్. ఓకే, ఇలాంటివి అంటే క్యాన్సర్ వచ్చింది, ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్. ఆర్ అలా కాకుండా ఏదైనా ఒక డిసీజ్, ఒక రోగం వచ్చింది మన శరీరంలోకి అంటే వీటికి కారణాలు చాలా వెతికారు. దీంతో పాటు మన జీవితంలో మనుషులతో సరిగ్గా లేము అనేది అతిపెద్ద రోగం. ఈ మొత్తం సృష్టిలో జంతువులు కలిసి ఉంటాయి, పక్షులు కలిసి ఉంటాయి, అన్నీ కలిసి ఉంటాయి. మనుషులే ఎందుకో ఇంట్లో ఉండి ఒకళ్ళనొకళ్ళు చూసి తట్టుకోలేరు. అలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ 4 విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలి. అదే యూనివర్సల్ లా. అందులో ఫస్ట్ వచ్చేసి పొల్యూషన్. మన జీవితంలో పొల్యూషన్ ఉన్నా, వార్ అంటే యుద్ధము ఉన్నా, లేదా రేడియేషన్ ఉన్నా, లేకపోతే డిస్కనెక్షన్ ఉన్నా, మన జీవితంలో రోగము, న్యాచురల్ డిజాస్టరు, తర్వాత ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ తెలియకుండానే ఒక కెలామిటీ, మెంటల్ క్యాస్, ఇవి వస్తాయి. మానసికంగా పిచ్చిగా అయిపోతున్నారు అంటే ఈ 4 కారణమై ఉంటుంది. పొల్యూషన్ కావచ్చు. పొల్యూషన్లో చెత్తని సరిగ్గా పడేయలేకపోవడం, లేదా మంచిని సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోవడం వల్ల మన జీవితంలోకి పొల్యూషన్ వస్తుంది. నేను చెప్పింది బాగా ఎక్కించుకోండి. జీవితంలో పొల్యూషన్ వస్తే అంటే చెత్త సరిగ్గా పడేయలేకపోవడం. మన ఇంట్లో అంతా అన్ని నీట్గా అన్ని వండుకుంటున్నాం, కానీ ఆ చెత్త అక్కడ అంతా తీసేసినవి, ఆ పీలు, వంకాయలు, టమాటాలు అన్న ఎక్కడ పడితే అక్కడ పడేసాం అనుకోండి, ఇల్లు పాడైపోతుంది కదా. చెత్తని తీయలేకపోయినా పొల్యూషన్ అవుతుంది. లేదా మంచిని సరిగ్గా వాడుకోలేదు. నా దగ్గర మంచి తుడిచే చీపురు ఉంది, మంచిగా అంత వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఉన్నాయి, కానీ నేను వాడను. దానివల్ల ఏమవుతుంది? అయినా కూడా ఇల్లు చెత్తగా అవుతుంది కదా. అలాగే మన జీవితంలో పొల్యూషన్ చేరితే, అంటే నా లోపల ఉండే చెత్తని తీయడానికి నా దగ్గర మంచి చీపురున్నా వాడకపోయినా, లేదా ఆ చెత్తని నేను తీయాలని అనుకోలేకపోయినా కూడా కష్టమే. సో పొల్యూషన్ వల్ల మానసిక రుగ్మతలు, మెంటల్ కెయాస్ అంటాము, తర్వాత కెలామిటీస్, రోగాలు, రిలేషన్షిప్ ఇష్యూస్ జరుగుతాయి. తర్వాత వార్, యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు అన్ని రకాల రోగాలు, తర్వాత ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఆ యుద్ధము మన లోపల, మనతో ఎప్పుడైతే ఈ 2 జరుగుతాయో, అంటే మన లోపల మనకే యుద్ధం. నేను ఎందుకు అట్లా మాట్లాడినా, నేను మంచోడినా కాదా, నేనే ఎప్పుడు ఇట్లా ఎందుకు అయిపోతా, నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని మన లోపల మనం యుద్ధం చేసుకున్నా, లేదా ఎవరితో అయినా యుద్ధము చేసినా మన జీవితంలో రోగము, రిలేషన్షిప్ ఇష్యూస్, తర్వాత ఈ డిసీజెస్, కెలామిటీస్, తర్వాత ఎవరో చనిపోవడము, రోగము, క్యాన్సర్ లాంటివి రావడము, లేకపోతే ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుండొచ్చు. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ ఇవి జరిగాయా అని కాదు మనం చూడాల్సింది. ఒకవేళ మన లైఫ్లోకి రెగ్యులర్గా ఏదైనా రోగం వస్తూ ఉంది అంటే ఎక్కడో నేను మార్చుకోలేకపోతున్నానే అని ఆలోచించుకోవాలి. అందులోనూ ఫస్ట్ వచ్చేసి మనకి పొల్యూషన్, సెకండ్ వచ్చేసి యుద్ధము, ఈ 2 ఉండకూడదు. దీంతో పాటు రేడియేషన్ అంటే మనకి తెలియకుండానే ప్రతి వ్యక్తి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని వదులుతూ ఉంటాడు. మనకి తెలియకుండా మన ఫోన్స్ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వదులుతూ ఉంటాయి, రేడియేషన్ చేస్తూ ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా ఎక్స్రే మెషిన్ల దగ్గరికి వెళ్తే ఒక రేడియేషన్ వస్తుంది, కనిపించవు మనకి, కానీ ఒక రేడియేషన్ వస్తూ ఉంటుంది.
అలాగే మన జీవితంలో ఉండే ఎంతో మంది రేడియేషన్ వదులుతా ఉంటారు. వాళ్ళలో ఉండే జలసి, కుళ్ళు, కుతంత్రము, రకరకాల కోపాలు, బాధలు, భయాలు, వరీస్, స్ట్రెస్, ఇలా ఏమేమో వదులుతా ఉంటారు. ఇలా గనక ఏదైనా వదులుతా ఉంటే రేడియేషన్ అంటారు. ఆ రేడియేషన్లో 2 రకాలు జరుగుతాయి. ఒకటి మనకు తెలియకుండానే మన శరీరంలో వేడి పుడుతుంది. సెకండ్ వచ్చేసి కొన్ని రాంగ్ ఫ్రీక్వెన్సెస్, మనకి దిష్టి అని, నజర్ అని, లేకపోతే ఆపర్చునిటీ చెయ్యి దాకా వచ్చే ఆపర్చునిటీ చెయ్యి దాటిపోతూ ఉంటుంది. అలాంటివి కనుక జరుగుతుంటాయి. ఇది ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ వల్ల అవుతుంది. ఓకే, దీంతో పాటు డిస్కనెక్షన్, ఎప్పుడైతే నాతో నేను కనెక్ట్ లేకపోయినా, లేకపోతే యూనివర్సల్ నేచర్తో నేను కనెక్ట్ లేకపోయినా, జీవితంలోకి అన్ని రకాల రోగాల్ని డౌన్లోడ్ చేసుకుంటాం మనం. అంటే నీరు ఎంతో మంచిది, మనకి నీళ్లు 8 గ్లాసులు తాగండిరా అని చెప్పాలి. కానీ డబ్బులు ఇచ్చి మరి కలర్డ్ డ్రింక్స్, ఎరేటెడ్ డ్రింక్స్ కొన్ని తాగుతూనే ఉంటాం కదా. మనకి తెలియకుండానే మనం ఎన్నో రకాల చెడు అలవాట్లను దగ్గర తీసుకుంటాం, మంచి అలవాట్లను దూరం పెడతాం. ఎప్పుడైతే ఆ డిస్కనెక్షన్ వస్తుందో, ఎప్పుడైతే ఆ కనెక్షన్ పోతుందో, అప్పుడు మన జీవితంలోకి రోగములు, ఇబ్బందులు, రిలేషన్షిప్ గొడవలు, మానసిక కేయాస్ ఆర్ మానసిక ఇబ్బందులు, మానసిక సమస్యలు వస్తుంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే ఈ 4ని మనం చూసుకోవాలి. నా మైండ్ని నేను పొల్యూషన్ చేస్తున్నానా, నా శరీరాన్ని పొల్యూషన్ చేస్తున్నానా, నేను ఎవరితో అయినా యుద్ధము చేస్తున్నానా, నాతో నేను కానీ ఎవరితో అయినా కానీ యుద్ధం చేస్తున్నానా, ఇది చూసుకోవాలి. ఎవరిదైనా రేడియేషన్ నా మీద పడుతుందా, లేక నా వేడి ఎవరి మీదైనా పడుతుందా, ఇవి ఆలోచించుకోవాలి. 4th వెరీ వెరీ ఇంపార్టెంట్, డిస్కనెక్షన్. ఎప్పుడైతే మనిషి కనెక్ట్ కాడో, డిస్కనెక్షన్ వస్తుందో, అప్పుడు ఎంతో కొంత మన లోపల అబ్నార్మాలిటీ స్టార్ట్ అయిపోయి ఏదో రకమైన ప్రాబ్లం వస్తుంది. మీరు ఇది గమనించుకోండి. ఇది గనక మీరు ఆలోచిస్తే ఈ యూనివర్సల్ లా ఇలా పనిచేస్తుందా అని మీకు అర్థమవుతుంది. దాంతో మీకు తెలియకుండానే ఫైనాన్షియల్ సమస్యలు, పర్సన్స్తో సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత కుదిరితే అంత, ఎంత కావాల్సితే అంత వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పొల్యూషన్, నా లోపల ఏదైనా చెత్త ఉండిపోతుందా, ఎవడి మీద కోపం, ఏదో బాధ, ఏదో నేను తిన్నది సరిగ్గా అరగట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు, కాళ్ళు నొప్పులు, ఇట్లా ఏమైనా ఉన్నాయా, వెంటనే కరెక్ట్ చేసుకోండి. వెంటనే ఇంకే పని చేయొద్దు. ఫస్ట్ దానికి ఏం చేయగలను, ఒక అరగంట నా జీవితంలో నా ఆరోగ్యం కోసం పెట్టుకోవడమే. సింపుల్, చాలా సింపుల్. ఎందుకు, మన దగ్గర చీపురు ఉంది, మన బాడీ హీల్ చేస్తుంది. నీకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే మానిపోతుంది. నీ బాడీకి తెలుసు ఎలా హీల్ చేయాలో. ప్రాబ్లం ఏంటంటే మనం ఆ ఛాన్స్ ఇవ్వం. అలాగా ఏది మనం హీల్ చేసుకోవచ్చు అని చూసుకుని ఆ పొల్యూషన్ అంతా తీసేశారు. యుద్ధం, ఎవరితోనూ యుద్ధం చేయకండి. ఎందుకంటే ఎంత యుద్ధం చేసినా మిగిలేవి శవాలే, ఏమి కాదు. అందుకని ఎవరితో యుద్ధం చేయకండి, వేస్ట్. హ్యాపీగా వదిలిపెట్టండి ఈరోజు. ఎందుకు, నా ప్రశాంతత కోసం, నా జీవితం బాగుండడం కోసం, ఎవరి గురించో కాదు. నాకు రోడ్డు మీద ఎవరితో గొడవ అయితే వదిలేస్తా. నేను తక్కువైపోను దానికి. అమ్మో, నా జీవితం నాకు చాలా ఇంపార్టెంట్ రా, వాడెవడో రాయితో నన్ను కొట్టాడనుకో, నా జేబులో డైమండ్లు ఉన్నాయని తీసి డైమండ్లతో కొట్టను కదా, వేస్ట్. నా డైమండ్లు పోతాయి. అందుకని ఎవడన్నా గట్టిగా అరుస్తున్నాడు, గొడవ పడుతున్నాడు, కోపడుతున్నాడు, అట్లాగా నా ఆనందం కోసము నేను వేరే వాళ్ళతో యుద్ధము చెయ్యను అని ఈ 4 రూల్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీ జీవితం మారిపోతుంది. ఇది యూనివర్సల్ లా. మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా ఈ 4ని చెక్ చేసుకోండి, మార్చుకోండి. నేను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.